ఇవాళ ఒక షాప్ కూల్చేస్తున్నాం మన ప్రత్యర్థి పార్టీ కాబట్టి, లేదా మనకి తెలిసిన వాడి వ్యాపారం బాగుండటం కోసం అవతల వాడి వ్యాపారాన్ని కొట్టేస్తున్నాం, లేదా మనకి నచ్చలేదు కాబట్టి ఎదురోడి భూమి లాక్కుందాం, లేదా భూమికి లిటిగేషన్స్ తీసుకొస్తున్నాం, డబ్బులు వసూలు చేస్తున్నాం. ఇవాళ ప్రభుత్వం మన చేతిలో ఉంది, పోలీసులు మన చేతిలో ఉన్నారు, రెవెన్యూ మన చేతిలో ఉంది. మనం ఎట్లా చెప్తే అట్లా జరుగుతోంది కాబట్టి ఎస్ నిజం. 15 సంవత్సరాల పాటు మమతా బెనర్జీ క్యాడర్ కూడా అదే అనుకున్నారు. విచ్చలవిడిగానే వ్యవహరించారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు తరిమారు. తర్వాత ఏమైంది? ఇవాళ చీరల కింద దాక్కోవడం దగ్గర నుంచి, మంచాల కింద దాక్కోవడం దగ్గర నుంచి, నడి రోడ్డు మీద తన్ని తీసుకొస్తున్న జనం. అందులో బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, కమ్యూనిస్ట్ లేదు. తన్ని తీసుకొస్తోంది జనం. తీసుకున్న డబ్బులు కక్కిస్తోంది జనం. తీసుకున్నటువంటి డబ్బులకి ప్రతీకారం తీర్చుకుంటోంది జనం. కేసులు పెడుతోంది జనం. అరెస్టులు చేస్తోంది అదే పోలీసులు. రేపు ఇక్కడ జరగదా? ఇదివరకు ఇప్పటిదాకా జరిగినాయి తెలుగుదేశం హయాంలో 14-19 మధ్యలో వేధించారు కాబట్టి సోషల్ మీడియా పోస్టులు ఇట్లాంటి తాము వేధించింది వైసీపీ. ఇప్పుడు దానికి 4 ఇంతలు వ్యక్తిగత జీవితాల్లో కేలు పెడుతున్నారు. తప్పుడు కేసులు 100 పెడుతున్నారు. నిజమైన కేసులు పెడుతుంటే స్పందించటం లేదు. పోలీసుల్ని కార్యకర్తలుగా మార్చారు. రేపు ఇదే పోలీసుల్ని రేపు వాళ్ళు కార్యకర్తలు మార్చుకోరా? బెంగాల్ మన దగ్గర రిపీట్ అవదా? ఆలోచించుకోవాల్సింది.